సార్ ఒక భవన నిర్మాణ కార్మికుడిగా గత ప్రభుత్వంలో పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఉచిత ఇసుక ఉండేది, మీరు చిన్న చిన్న ఇల్లులు కట్టుకునే వాళ్ళు కానీ కాంట్రాక్టర్లు కానీ కాస్తంత మీ పనులు చేసుకునేటోళ్ళు మీకు కూడా కాస్త ఊరట కల్పించేది, డైలీ పని దొరికేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇసుక కొరత ఉంది, అధిక రేట్లు ఉన్నాయి, ఇనుము కానీ సిమెంట్ కానీ అధిక రేట్లు ఉన్నాయి. చిన్న చిన్న వాళ్ళు ఎవడో కట్టుకునే పరిస్థితులే లేదు. మీ పని విషయానికి వస్తే వారానికి ఒక రోజు పనిచేసే పరిస్థితి ఏర్పడింది. దేనికి వచ్చి అధిక రేట్లు ఏవైతే నిత్యావసర ధరలు ఉన్నాయో, కరెంట్ బిల్లు ఉన్నాయో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల మీద పిడుగుపాటుగా వ్యవహరించాడు. దీనివలన చాలా తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నాం. ఒక రంగం కాదు, దీన్ని ఆనుకున్నటువంటి 36 రంగాల కార్మికులు భవన నిర్మాణంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాం. కారణం ఏంటంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి ఇసుక తీరు ఇది ఆక్షేపణీయం. దీనివలన చిన్న చితగా కాంట్రాక్టర్లు చిరిగిపోయారు. అలాగే నిర్మాణ రంగం కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది. దీనివలన వచ్చేమో మార్కెట్లోకి వెళ్ళినా సరే నెలలో 10 రోజులు పనిచేయడం కష్టంగా ఉంది. అందువలన ఈ రంగం మీద చాలా దుర్భరంగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్, దుర్మార్గంగా ఉంది. అవి ఈ దుర్మార్గంతనానికే ఈరోజు మేము సిఐటిగా ఆందోళన జరుపుతా ఉన్నాం. ఏదైతే ఈ నెలకు 10 రోజులు అన్నారు, మీరు ఎట్టకాలం గడుపుతున్నారు? ఇప్పుడున్న నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. మీకు ఇది ఏదైతే సంక్షేమ బోర్డు ఉంటుంది, బోర్డు డబ్బులు కూడా ఇతర సంక్షేమ పథకాలకు వాడుతున్నారు అంటున్నారు. అదేంతవరకు నిజం సార్? ఇది వాస్తవం. నిర్మాణ రంగంలో వెల్ఫేర్ బోర్డు నుండి 2018 వరకు ఏవైతే సెంటర్ ఇచ్చినటువంటి దీని ప్రకారంగా మాకు క్లెయిమ్లకి డెలివరీ క్లెయిమ్ కానీ, ప్రమాదవశాత్తు మరణించినటువంటి వాళ్ళకి కానీ, మామూలుగా చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, మట్టి ఖర్చుల నిమిత్తం కానీ ప్రభుత్వం నుండి వెల్ఫేర్ బోర్డు నుండి రావాల్సినటువంటి వచ్చేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 10-14 నెంబరు మెమో అంటే జీవో అనే మనం అనుకోవాలి, దాన్ని ఆపు చేయడం, తాత్కాలికంగా ఆపు చేయడం అని చెప్పేసి 10-14 జీవోని తీసుకొచ్చి ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఆ కాస్తంత అవకాశం ఉన్నటువంటి వాళ్ళని కూడా నిర్వీర్యం చేశాడు. దీనివల్ల ఇంకా మరింత ఇబ్బంది పడుతున్నాం. రెండోది ఏంటంటే ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నుండి రాజన్న బీమాతోని కొంత డబ్బుల్ని ఈరోజు పథకాలకి 1250 కోట్ల రూపాయలని తీసుకెళ్ళింది. ఆ ప్రభుత్వం ఆ సొమ్మును తీసుకొచ్చి భవన నిర్మాణ బోర్డులో వేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలనేసి మేము ప్రధానంగా ఆందోళన గత 4-5 సంవత్సరాలు బట్టి కొనసాగిస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే మీ బోర్డులోనే డబ్బులు తీసుకొచ్చి నవరత్నాలకు వాడుకుంటున్నారా? ఎస్, అందులోనూ అనుమానం లేదు. ఈరోజు మా పథకాలు మళ్ళీ ఇస్తామని చెప్తాను. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈరోజు భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నుండి డబ్బులు తీసుకెళ్ళిపోయిన పరిస్థితి, అందులో ఏమీ అనుమానం లేదు. ఈ ప్రభుత్వం మా బోర్డు మీద కన్నేసింది. మా బోర్డు నుండి డబ్బులు లేక వాళ్ళ సొంత పథకాలకి సొంత అవసరాలకి వాడుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని సిఐటిగా బిల్డింగ్ రంగం నుండి వ్యతిరేకిస్తా ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చేటోళ్ళు ఇసుక, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక కాకుండా దీన్ని ఏదో ఆన్లైన్ చేస్తామని ఒక పద్ధతి తీసుకొచ్చి పూర్తిగా ఇసుక మీద వ్యాపారం చేసే పరిస్థితి ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికులకు పని దొరక్క ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడున్న ధరలు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు అయితేనే కానీ నిత్యావసర ధరలని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? కొంతమంది కార్మికులు చెప్తా ఉన్నారు ఏమంటే ఈ ధరలకి ఏదైతే పని లేక చాలామంది అప్పుల పాలు అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు అంటారు. అదెంతవరకు నిజం సార్? నిర్మాణ రంగంలో తాత్కాలికంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పని దొరకని పరిస్థితి ఏర్పడ్డది. కరోనా టైంలో అయితే పస్తులతో ఉన్నారు. నిర్మాణ రంగంలో ఆత్మహత్యలు జరిగాయి. కనీసం ఆదుకోలేదు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. అంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. ఇవాళ అధికారంలోకి వచ్చి ఇదే పరిస్థితిని మా రంగం మీద. ఇసుక విషయంలో మీకు ఒక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద పెట్టుబడి పెట్టలేదు, పంట పండించలేదు, అలాగని వచ్చేమో దానికి శ్రమని పెట్టలేదు. ఏమీ లేకుండా నదుల్లో వచ్చినటువంటి ఉచిత ఇసుకని ఉచితంగా జనాలకు ఇవ్వాల్సిన పోయి ఇవాళ దాన్ని వ్యాపారం చేస్తూ ఉంది ప్రభుత్వం. దాన్ని వ్యాపారం చేయడం కాదు, కొన్ని పెట్టుబడిదారీ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఆ ఇసుకని తమ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ నదుల్ని పర్యావరణకు వ్యతిరేకంగా అనేక విధంగా మొత్తం పెద్ద కాంట్రాక్టర్లన్నీ
ఇసుకని కుప్పలు కుప్పలుగా పోషించారు. కానీ సామాన్యుడు ఒక రేకుల చెట్టు కట్టుకోవడానికో పునాది కట్టుకోవడానికో అవకాశం లేకుండా పూర్తిగా ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. అందుకే ఉచిత ఇసుక ఇవ్వాలి, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని సత్యం ప్రధానంగా ముందు మా డిమాండ్. అలాగే ఈరోజు సిమెంటు, ఇనుమ, తర్వాత వచ్చేమో నిత్యావసర వస్తువుల్లో ఉన్నటువంటి ఈరోజు ఈ వీటిని అమాంతంగా ధరలు పెరిగాయి. 300 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తా 400 అయింది. ఇవాళ ఇనుము ఒక్కసారిగా పెరిగింది. అటువంటి మొత్తం ఈ భవన నిర్మాణ రంగ సరుకులు పెరగటం మూలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కట్టుకోవాల్సినటువంటి కార్మికుడు కూడా లేకపోతే ఒక యజమాని కూడా పూర్తిగా దాని వైపు మొగ్గు చూపట్లేదు. దానివల్ల తీవ్రంగా ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉన్నాం. పనితీరు మారకపోతే 2024లో ఎలక్షన్ ఉంది, ఒక 2-3 నెలల్లో ఎలక్షన్ ఉంది. ప్రభుత్వం ఇదే తీరు వ్యవహరిస్తూ ఉంది. ఎవరికి కూడా సానుకూలంగా స్పందించే పరిస్థితులు లేదు. మీకు స్పందిస్తుందనే ఆశలు కూడా లేవు, మీకు లేవు. ఏం చేయబోతున్నారు 24 ఎలక్షన్లో? 2024 ఎలక్షన్లో గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అనుసరించాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఆ రోజు 2019లో ఎలా ఓడించారో ఈ నిర్మాణ రంగ కార్మికులు ఈరోజు 30 లక్షల జనాభా ఉన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నీకు ఇది గొడ్డలు పెట్టిగా మారిపోతూ ఉంది, నీ ఓటమి కారణం అవ్వబోతా ఉందని సత్యం మేము భవన నిర్మాణ రంగం CITగా తెలియజేస్తా ఉన్నాం.